మీరు చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? మీ అంత్యక్రియలకండి కొన్ని గంటల తర్వాతే ఏడుపులు ఆగిపోతాయండి. ఇంకొంతమంది భోజనాల్లో ఉప్పు ఎక్కువైందో, తక్కువైందో అని చెప్పి దాని గురించి చర్చిస్తారండి. ఏదో ఒక బంధువండి పెట్టిన ఖర్చుపై అసంతృప్తిగా ఉంటాడండి. మీ జీవిత భాగస్వామి తమ శేష జీవితం ఎలా గడపాలని చెప్పి ఇంకా ఆలోచిస్తారంటండి. ఈ ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వేగంతో మర్చిపోద్దండి. ఒక సంవత్సరం తర్వాత ఎవరో ఒకరు మీరు లేని ఆనవాల్ని ఒక ఫోటోలో చూసి క్షణకాలం ఆగిపోతారండి. కొన్నేళ్ల తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని తక్కువగా గుర్తుపెట్టుకుంటారండి. ఆఖరికి మీ పేరు ఎవరో పలకని రోజు కూడా వస్తదండి. మీరు ఎంతమంది కోసం మీ జీవితం త్యాగం చేశారో, ఎన్ని రాత్రులు కష్టపడ్డారో, ఎన్ని రాత్రులు బాధపడ్డారో, ఎంతమంది కోసం మీరు బతకడం మానేశారో, అదంతా కూడా వారికి తాత్కాలికమేనండి. ఇప్పుడు నేను మీకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ప్రపంచం మిమ్మల్ని మర్చిపోవడానికి వేచి ఉంది. మీరు ఎవరి కోసం పరిగెడుతున్నారు? మీరు ఎవరి కోసం ఆందోళన చెందుతున్నారు? మీ జీవితం మీది. దాన్ని ఇతరుల అభిప్రాయాల కోసం త్యాగం చేయకండి. బంధుత్వాల కోసం నలిగిపోకండి. జీవితం ఒకసారే వస్తదండి. దాన్ని సజీవంగా, సంతృప్తిగా, మీ మనసుకు నచ్చినట్టు జీవించండి. థాంక్ యూ.